హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డౌన్ టౌన్ టొరంటోకి పోతున్నాం. డౌన్ టౌన్ చూపిస్తాం మీ అందరికి. టొరంటోలో సిఎన్ టవర్ చూపిస్తా, అక్వేరియం చూపిస్తా. చిటికలే సో ఇప్పుడు మనం ఇక్కడికే వెళ్తున్నాము, సిఎన్ టవర్ మీదికి ఎక్కడానికి. మనం ఎలివేటర్లో ఎక్కి మొత్తం టాప్ ఫ్లోర్కి వెళ్తాం. సో ఇదే ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిపోవాలి. వెల్కమ్. బెన్వెను. చెక్ఇన్ అవుతుంది. వీళ్ళందరూ చెక్ చేసి మీది పంపిస్తారు. సో మన దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా చెక్ చేస్తారు. అంటే కెమెరా, వాటర్ బాటిల్స్ ఏం పట్టుకపోనియారు, అన్నీ వ్యాలెట్ గీలెట్ అన్నీ స్కాన్ చేసి పంపిస్తారు. ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ద ప్రయారిటీ హియర్. సో వాళ్ళు పబ్లిక్ సేఫ్టీ కోసం ఇవన్నీ చేస్తాను. అంటే అంతా మన సేఫ్టీ కోసమే. సో చెక్ చేసి అందరినీ మీది పంపిస్తారు వన్ బై వన్. స్కానింగ్ చేసేటప్పుడు ఏమైనా ఐటమ్స్ ఉండేది ఉంటే ఆ ఐటమ్స్, అంటే ఇఫ్ దే ఆర్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్, మనల్ని తీసుకుపోయారు. అవి మన దగ్గర ప్రొహిబిట్ చేసే అంత ఐటమ్స్ ఏం లేవు. సో ఈ కెమెరాని ఎలౌ చేస్తారో లేదో డౌట్ ఉన్నది, బట్ స్టిల్. సో చెకింగ్ అయిపోయింది మనది. అక్కడికి చెకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా మళ్ళీ ఎలివేటర్స్ ఉంటాయి. సో ఆ ఎలివేటర్స్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. మనం ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాము. ఇప్పుడు టికెట్ స్కాన్ చేసి మనని లోపలికి పంపించిండు. మనం ఎలివేటర్స్ దగ్గరికి వెళ్ళాలి. కింద చిన్న షాపింగ్ సెంటర్ లా ఉంటుంది. మనని అక్కడ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకొని మీకు అది కాపీ కావాలంటే మనం మళ్ళీ అది కింద చూపించాలి. ఇందాక నేను చూపించాను కదా, కిందికి వచ్చేస్తాము. అక్కడ చూపించుకుంటే వాళ్ళు ఆ ఫోటోని మనకు ప్రింట్అవుట్ తీసిస్తారు. అంత గొప్పగా ఏం దిగారు వీళ్ళు. సో మన దగ్గర మంచి మంచి ఫోన్స్, కెమెరాస్ ఉంటాయి కాబట్టి మనం దిగవచ్చు. అక్కడ ఏం చేస్తారంటే స్పెషాలిటీ ఏంటిదంటే దే విల్ జస్ట్ ఉన్నట్టు సిఎన్ టవర్ ముందట ఉన్నట్టు ఇట్లా గ్రాఫిక్స్లో పెట్టి తీస్తారు. జస్ట్ ఫోటోషాప్ చేస్తారు దాన్ని, అంతే. అంతకు మించి ఏం లేదు. దానికి $25 ఉంటారు. సో మనల్ని ఇక్కడ వెయిట్ చేయమన్నారు. ఎలివేటర్స్ ఫ్రీ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఎలివేటర్స్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత మనం వీఆర్ 2 యా. సో మనం ఇటు వెళ్ళమన్నారు. సో ఇంకో సైడ్ ఎలివేటర్స్ పంపించినట్టున్నారు. అంటే ఒక 5-6 ఎలివేటర్స్ దాకా ఉంటాయి అనుకుంటా ఈ బిల్డింగ్, అంటే ఇటు సిఎన్ టవర్కి వెళ్ళడానికి. సో సిఎన్ టవర్ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే ఇది 500 meters హైట్లో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడైతే కాదు. సో 30 years ఇది కట్టిన తర్వాత 30 years వరకు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ బిల్డింగ్ ఉన్నది. దాని తర్వాత ఇంకా సో మెనీ స్కై స్క్రాపర్స్ వచ్చినాయి. సో దానివల్ల ఇంకా దాని అంటే దాని రికార్డు కోల్పోయింది. And as we're looking out, this is the southeast side of Toronto that we're currently looking at. And సో మనమైతే ఆల్మోస్ట్ 150 ఫ్లోర్స్ ఎంత అయితే హైట్లో ఉంటాయో అంత హైట్లో నుంచి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరైతే ఈవినింగ్ టైమ్స్లో ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే గోల్డెన్ అవర్ను ఈవినింగ్ డౌన్ టౌన్ లైట్స్ చూడడానికి మంచిగా ఉంటాయి, మంచిగా కనిపిస్తాయి. అందుకే గోల్డెన్ అవర్ వ్యూ చూడడానికి అయితే వస్తారు ఇక్కడికి చాలామంది. ఎప్పుడు వీకెండ్స్లో అయితే ఇది ఎప్పుడు బిజీనే ఉంటుంది. చాలామంది పిల్లలు వస్తారు, లైక్ టీనేజర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఎప్పుడు అంతా బిజీగానే అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇట్స్ ఎ టూరిస్ట్ స్పాట్ ఫర్ ఎవ్రీ వన్.
ఇక్కడ నుంచి అయితే డౌన్ టౌన్ స్ట్రీట్ వ్యూ కనిపిస్తుంది. అండ్ మనకు ఇక్కడ రాజర్ స్టేడియం కనిపిస్తుంది వైట్ కలర్ డూమ్లో. సో అందులో ఈరోజు మ్యాచ్ జరుగుతుంది టొరంటో బ్లూ జేస్కును డాజర్స్కి. సో ఇట్స్ ఎ బేస్బాల్ గేమ్. మనకి ఇక్కడ హోమ్ గ్రౌండ్ వచ్చేసి అంటే హోమ్ టీమ్ అది టొరంటో బ్లూ జేస్ అనేది. కింద చెకింగ్ అప్పుడు మన దగ్గర వాటర్ బాటిల్స్ అన్నీ తీసేసిరు కదా, ఇందుకే ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ మనం బై చేసి ఇట్లా వ్యూ చూసుకుంటూ తాగొచ్చు అక్కడ కూర్చొని. ఇట్లా టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్ పక్కన వ్యూ చూసుకుంటూ మంచిగా. ఆల్రెడీ మొత్తం ఈవినింగ్ అయిపోయింది, లైట్స్ అన్నీ ఆన్ చేసారు, క్లియర్గా కనిపిస్తుంది మనకు డౌన్ టౌన్ మొత్తం. మస్తు ఉంది అసలు వ్యూ ఇక్కడ నుంచి అయితే మస్తు అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ ఈవినింగ్ వ్యూ బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం హైట్స్ నుంచి లైట్స్ని చూస్తే మస్తు అనిపిస్తుంది. కొన్ని ఫోటోలు తీసుకున్నాయి ఇక్కడ. ఇది బాగుంది ఇట్లా. చాలు, ఫైనల్లీ మనము చూసేసినాం సిఎన్ టవర్ లోపల నుంచి ఎలా ఉంటుందో వ్యూ. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ అబ్జర్వేషన్ డెక్కి మాత్రమే పోయినా, కిందికైతే ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు కింద కూడా ఓవర్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉన్నది అండ్ అవుట్డోర్ టెర్రస్ అని ఒకటి ఉన్నది. సో ఓవర్ వ్యూ పాయింట్లో మనం ఇట్లా మొత్తం పట్టుకొని ఇట్లా బెండ్ అయ్యి కిందికి చూస్తాము. కొంచెం అంటే కొంచెం భయం ఉన్నది, అంటే మరీ అంత డేంజర్గా ఏం అనిపించలేదు, కానీ చిన్న ప్యానిక్ ఉన్నది అంతే. హైట్స్ అనేటోళ్ళకి భయం, అంటే హైట్స్ అంటే భయం ఉంటే కొంచెం ఎక్కువనే భయం అవుతుంది కావచ్చు. అండ్ అవుట్డోర్ టెర్రస్ వచ్చేసి మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అక్కడి నుంచి. ఇట్ ఈస్ సో నైస్, మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే, నెక్స్ట్ మనము కిందికి వెళ్ళిపోతున్నాము. సో ఆల్రెడీ మనం లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఎలివేటర్స్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత ఎలివేటర్స్లో ఎక్కేసి సో విల్ బి గోయింగ్ డౌన్. దిగేసరికి ఇయర్ డ్రమ్స్ ఇట్లా మొత్తం క్లోజ్ అయిపోయినాయి. సో నేను ఇందాక మీద నుంచి చూపించిన కదా, ఇదే స్టోర్. ఏమన్నా కావాలంటే గిఫ్ట్స్ షాప్ చేయొచ్చు ఇక్కడ. And this is how it always be. మనమైతే ఇప్పుడు రిపల్స్ అక్వేరియం ఎంట్రన్స్లో ఉన్నాము. మన దగ్గర ఆల్రెడీ టికెట్స్ అవుతున్నాయి. టికెట్స్ స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే. సో లెట్స్ గో సీ వాట్ ఈస్ ఇన్సైడ్ రిపల్స్ అక్వేరియం. ఇవి పాతకాలం ఫిషింగ్ ఎక్విప్మెంట్ ఇదంతా. షూస్ ఇవి.
ఇంకా వస్తాను. నేను దాన్ని ముట్టుకున్నా, వస్తుంది ఇట్లా అంటే వస్తుంది మెల్లగా. అదో ఇట్స్ హియర్, ఇట్స్ హియర్. ఇంకో ఇది వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేసారు అనుకుంటాను. సిఎన్ టవర్ వ్యూ అండ్ రిపిల్స్ అక్వేరియం నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.